అగో వార్త చెప్పేది ఇడిచిపెట్టి పాటలు పాడుకుంటా గంతులేస్తున్నది. ఓ బక్క చిక్కిన బల్లి ముఖమా, ఒక దిక్కు యాళ్ళైతుంటే వార్త చెప్పాలన్న టెన్షన్ లేకుండా మెలోడీ పాటలు పాడుతున్నావా? కోపం మీద ఉన్నప్పుడు మెలోడీ పాటలు వింటే మనసు నిమ్మలం అవుతుందట. ఇన్స్టాగ్రామ్ లా పాటలకే చెప్పింది. కోపం ఎందుకు, మనసెందుకు నిమ్మలం లేదు? నీ అసంటి దాని మాటలు నమ్మితే నిమ్మలమేడు ఉంటది. అయినా మాట ఇస్తే మాట మీద నిలబడాలి. నువ్వేమంటున్నావో ఏం అర్థం కాలే నాకు. చిన్నప్పుడు మా అమ్మ ఊరికి కోవుకుంటా ఇంటిని చూసుకుంటుండవే అంటే సరే అమ్మా అని వారం రోజులైనా ఇంటి బయటనే కూర్చొని ఇంటి ముఖాన్ని చూసుకుంటా ఉండేదాన్ని నేను. ఏ మాటిస్తే మెడ దిప్పని వంశం మాది. మెడ కాదది మడమ్మ. ఇంటిని చూసి చూసి మెడ పట్టుకున్నది. అవసరమా నీకు? ఏహే మాట అంటావు మెడ అంటావు, ఏంది నీ లొల్లి? కొలువులు ఏరేటప్పుడు ఏమన్నావు నువ్వు? ఒక్క నెల ఓపిక పట్టు వెన్నెల, 2వ నెల నుంచి జీతం పెంచిపిస్తా అని అన్నవా లేదా? గుర్తులేనట్టు చేద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. అన్ననా ఏమో నాకైతే గుర్తే లేదు. నీకెందుకు గుర్తుంటది? మెదడు తక్కువ దానివి. ఎక్కువైతుందా నీకు బాగా? జర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నేను అదుపులో పెట్టుకున్నాడు కాదు, నువ్వు నేను చెప్పేటి తినే మెనులా పెట్టుకో. తినే మెనువా? రోజు బుక్కెడు బాదం పప్పులు, జీడిపప్పులు, వారానికి 2 మట్ల చేపలు, ఇన్నన్ని వాల్నట్స్ తిను. జీడిపప్పులేంది, వాల్నట్లేంది? అవి తింటే మెదడు చక్కగా పనిచేసి అన్ని ఆదుకుంటాయట. ఇది ఇన్స్టాలా ఏ తిండిపోతక్క చెప్పింది? ఇన్స్టాలా కాదు, ఛత్తీస్గఢ్ బిలాసపూర్ లా నాలాంటి బాధితుడు చెప్పిండు. బాధితుడా? తరుణ్ కుమార్ అనే అన్న సెకండ్ హ్యాండ్ లో ఒక ప్లాట్ కొని అది ఆయన పేరు మీదకి మార్చుకునే తందుకు ఆఫీస్ లో అర్జీ పెట్టుకొని ఏడాది సంధి తిరుగుతున్నా అక్కడి ఆఫీసర్ మేడము పని చేస్తలేదట. ఎందుకని? ఫైలు ఎన్నో పెట్టినా దొరుకుతలేదు, యాదికొస్తలేదు అంటున్నదట. ఇక ఇట్లయితే కాదని ఒక 1/2 కిలో బాదం పప్పులు కొనుక్కొని పోయి ఆమె టేబుల్ మీద గుమ్మరిచ్చిండా అన్న. అవెందుకు? అవి తింటే మెదడు చక్కగా పనిచేసి ఫైలు యాడబెట్టినవో యాదికొస్తది, యాదికి రాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పిండు. ये देखिए आप बादाम खाइए आप, और खाने के बाद फिर आपको जब याद आ जाए, मेरा फाइल जो आप घुमा के रखिए, आपको मिल नहीं रहा है जो यहाँ पर 1 साल से मेरे को परेशान करके रखी हो, जब आप खा लेंगे आपको याद आ जाएगा. इससे याददाश्त तेज होता है बादाम से. మరి దూరం కాకుంటే ఏడాది కాంచి ఫైల్ ఎక్కడుందో యాదికి రాదా మేడంకు? అబ్బో ఆ లెవెల్లో అంటున్నావు. నీకు యాదికున్నదా నా జీతం పెంచుతానన్న ముచ్చట? అట్లా కాదు. ఏంది కాదు లేదు అని? శాత కాకుంటే ముందే మాట ఇయ్యకుంటూ ఉండాల్సింది. నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నా తెలుసా ఈ నెల జీతం పెరుగుతుంది అని. ఆపు నీ ఒర్రుడు, ఒకటే ఒర్రుడు అడుగుతున్నావు అప్పటి సంది. పడ్డ జీతం చెక్ చేసుకున్నావా నువ్వు అసలు? అంటే పెంచిండ్రా నా జీతము? ఏటీఎం తీసుకుంటే యాడ పైసలు ఖర్చు అవుతాయో అని కొలువులో చేరిన కాంచి డెబిట్ కార్డే తీసుకుని డిబ్బిర్ దానివి నువ్వు. జీతం పడ్డ ముచ్చట కూడా తెలియదు నీకని అంటే అంత అక్కర్లేనట్టున్నాయి పైసలు నీకు. పెద్ద సార్కు చెప్పి పెంచినంత మందం కోత కొయ్యమని చెప్తావు. అంత పని చేయకక్కు. మరి లేకుంటే అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్నెన్ని మాట్లాడినావు నన్ను. ఏ ఊకో అక్క, సొంత అక్కననమా సొంత చెల్లెననమా అంటావు వాళ్ళేమనకనే ఇట్లా తయారైనావు నువ్వు గాని. అరే పోనీ పిల్ల బాగానే పని చేస్తున్నది కదా అని సార్ తోటి మాట్లాడి జీతం వేపిస్తే ఉల్టా నన్నే అంటున్నావు. సారీ అక్క, నిజంగా చెక్ చేసుకోలే. చల్లడు ఎవలో బాదం పప్పు గుమ్మరిచ్చిండ్రని ఈమె ఎచ్చులు కొడుతున్నదేందో ఈడ. రేపు రాంగా బాదం స్వీట్ తీసుకొస్తా నీకు పెరిగిన జీతంతో. కానీ పాపం ఆ అన్న ఏడాది కాలంగా తిరిగి ఎంత నెరిపడ్డాడో ఏమో నుల్లా గిట్ల నిరసన తెలిపిండు. అయినా ఈ సర్కార్ నౌకరీ చేసే కొందరికి ఎందుకంత అదో కదా, ఒక్క నిమిషంలో చేసే పనికి పబ్లిక్ ను గోస ఉచ్చుకుంటారు ఇట్లా. షా